మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలకొండత పాఠశాలలు చేపట్టిన మన ఊరు మన బడి బిల్లులు రాలేదు అని కాంట్రాక్టర్లు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల మరమ్మతులు, నూతన భవనాలు నిర్మించామని వాపోయారు. 2 సంవత్సరాల నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన కాంట్రాక్టర్లు వ్యక్తపరిచారు. ప్రభుత్వం దయతలిచి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మన ఊరి మన బడి నిధులు రానందుకు వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అంటే స్కూల్కు తాళం పెట్టకుండా మేము తాళం వేసి ఏం చేయకుండా వాళ్ళు ధర్నా చేసి 11 మంది రావడం జరిగింది. దీనిపైన పోలీసుకు కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం కట్టుమని పీపుల్ని లోపల పంపుతారు. వాళ్ళు ఖర్చు పెట్టింది ట్యాక్స్ అయినటువంటి 85 లక్షలు, కానీ 12 లక్షలు ఇంతవరకు ఒక్క పైసా కూడా వాళ్ళకి రాలేదు. చేసినటువంటి కష్టానికి రాకపోవడానికి వాళ్ళు అప్పుల పాలైనమని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ఎంతమంది ఉన్నారు బాధితులు? అంటే మా స్కూల్కి సంబంధించిన ఒక ఆయన సార్, వేరే మండలాలకు వెళ్ళి కూడా చాలామంది రావడం జరిగింది. 11 మంది, సుమారు 11 మంది రావడం జరిగింది. వేరే ఏవైతే MOMB స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ పైసలు రానట్టు వాళ్ళందరూ వచ్చి ధర్నా ఎంఈఓ కూడా వచ్చారు కదా? ఎంఈఓ వచ్చింది సార్. ఎంఈఓ కూడా వచ్చి తను చెప్పడంతో కొంచెం వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి డిఓ గారు కూడా వచ్చి మెసేజ్ పెట్టడం జరిగింది. మెసేజ్ డిఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎన్నోసార్లు ఒక ఇంచుమించు 100 సార్లు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మన ఊరి మన బడి కార్యక్రమం కొరకు ఎన్నోసార్లు మేము లెటర్ ఇచ్చినాం. ప్రతి వారం సోమవారం పోతున్నాం, ఇస్తున్నాం, కానీ స్పందన రావట్లేదు. ఉన్న కలెక్టర్ వెళ్ళిపోయింది. కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఇలా ఒక 5 నుంచి 6 సార్లు సెక్రటరీకి లెటర్ రాసినా చెప్పి ఆయన చెప్పడం జరిగింది. డిఓ గారేమో ఆ రోజు డబ్బులు ఇప్పిస్తున్నాడు, ఈ రోజు మరి తప్పించుకొని తిరుగుతున్నాడు. అందు గురించి మా పైసలు మాకు మన ఊరి మన బాడి కార్యక్రమం పనిచేసినాం. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఊరి